అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు డిజిటల్ ఒప్పంద పత్రాలపై ట్రంప్ పెజెస్కియన్ సంతకాలు. ఫ్రాన్స్లో G7 సదస్సు అనంతరం సైన్ చేసిన ట్రంప్ 60 రోజుల కాలపరిమితి 14 అంశాలతో ఒప్పందం ఖరారు. పీస్ డీల్తో తెరుచుకున్నటువంటి హోర్ముజ్ జలసంధి సంతకాలు పూర్తయ్యాయి. ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలొద్దు అంటూ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇప్పుడు 60 రోజుల పాటు తాత్కాలికమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. దీర్ఘకాలికమైన ఒప్పందం చేసుకోవడానికి 60 రోజుల పాటు చర్చలు చేసి దాని తర్వాత కొలిక్కి వస్తుంది. ఒకవేళ పీస్ చర్చలు కొలిక్కి రాకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఈ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి పీస్ డీల్ సంబంధించినటువంటి అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియన్ డిజిటల్ సంతకాలు చేశారు. ఫ్రాన్స్లో G7 సదస్సు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చారిత్రాత్మక వెర్సాలిన్ ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులోనే అమెరికా ఇరాన్ ఒప్పందం పత్రంపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. ఆ సమయంలో అతని పక్కన మాక్రాన్ కూడా ఉన్నారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల పునఃప్రారంభం, ఒప్పందంపై చర్చల కోసం 60 రోజుల కాలపరిమితి తదితర 14 అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి ఈ ఒప్పందానికి ఇస్లామిక్ MOU బిట్వీన్ ద USA అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారట. సో చూడండి ఇక్కడ ఇస్లామాబాద్ MOU ఇస్లామాబాద్ MOU బిట్వీన్ ద USA అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని ఆ ఒప్పందానికి పేరు పెట్టడం జరిగింది. దానిలో సంతకాలు తీసుకోవడం జరిగింది. సో ఈ అవగాహన పత్రంపై ఆదివారమే అమెరికా అధ్యక్షుడు JD వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ కాలిబాఫ్ సంతకాలు చేశారు. బుధవారం ఇరు దేశాల అధ్యక్షులు డిజిటల్ సంతకాలు కూడా చేశారు. దీంతో ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ పరిణామంతో నెలల తరబడి కొనసాగుతున్నటువంటి సంఘర్షణకు ముగింపు దిశగా ఒక ప్రధాన దౌత్యపరమైన ముందడుగు పడినట్టయింది. వాస్తవానికి ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉంది. కానీ దానికి ముందుగానే సంతకాల కార్యక్రమం పూర్తయింది. అయితే జెనీవాలో 2 దేశాల ప్రజల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు. సంతకాలు పూర్తయ్యాయి. సో యుద్ధం ఆగిపోయింది, హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. సో సుదీర్ఘకాలం చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తా ఉన్నారు. ఒప్పందాన్ని బలహీనపరచొద్దంటూ ఇరాన్ అమెరికా కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అవగాహన ఒప్పందం 60 రోజుల కాలపరిమితి నిర్దేశిస్తుందని, ఈ కాలంలో ఏ పక్షము ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోకూడదని ఇరాన్ తెలిపింది. ఈ కాలంలో అమెరికా కొత్త ఆంక్షలు విధించడం కానీ, ఆ ప్రాంతంలో సైనిక మోహరింపును పెంచడం కానీ చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ చెప్పారు. ఒప్పందంపై తాము కూడా సంతకాలు చేశామని, అయితే ఇప్పుడు దాని అమలును పరీక్షించాల్సినటువంటి సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంటే అమెరికాను నమ్మే పరిస్థితిలో ఇరాన్ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అమెరికా నమ్మే పరిస్థితి లేదు, అందుకే మా ఒప్పందాన్ని బలహీనపరచొద్దు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంది. సో ఇరాన్ పోర్ట్ల బ్లాకెట్ను ఎత్తివేశామంటూ JD వాన్స్ చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే 100% ప్రస్తుతం 60 రోజుల పాటు యుద్ధం ఆగిపోయింది అని తెలుస్తోంది. కానీ ఈ 60 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగి ఇంకా పూర్తి స్థాయి దీర్ఘకాలిక ఒప్పందం జరగాలి. సో అప్పటి వరకు ఈ 60 రోజుల పాటు చర్చలు ఏం జరుగుతుంది, ఎవరు ఏమేమి ఒప్పుకుంటారు, ఏమేమి ఒప్పుకోరు, అన్నిటిపైన ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. దాని తర్వాతనే యుద్ధం పూర్తి స్థాయిలో ముగియడమా లేకపోతే మళ్ళీ తిరిగి పునఃప్రారంభం జరగడమా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో ఇరాన్ US MOUలోని 14 అంశాలు. యుద్ధానికి బ్రేక్ ఒకటి, రెండోది పరస్పర గౌరవం, 60 రోజుల్లో ఫైనల్ డీల్ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత దిగ్బంధనానికి ముగింపు, ఇరాన్పై అమెరికా అమలు చేస్తున్నటువంటి సముద్ర దిగ్బంధనం ఎత్తివేసేటువంటి ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తుందంటూ చెప్పడం జరిగింది. మైన్ల నిర్వీర్యం ఒప్పందం అమలుకి వచ్చిన తర్వాత 60 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్, ఒమాన్ మధ్య ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరాన్కు $300 బిలియన్ ఇది ఇరాన్లో జరిగినటువంటి విధ్వంసం అవుతుందో దాని పునర్నిర్మాణం కోసం $300 మిలియన్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఆంక్షల ఎత్తివేత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల కింద విధించినటువంటి ఆంక్షలతో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బోర్డు తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలను షెడ్యూల్ ప్రకారం ఎత్తివేస్తామని అమెరికా కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అణ్వాయుధాలపై హామీ, తాము అణ్వాయుధాలు తయారు చేయబోమని, సేకరించబోమని, కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యథాతథ పరిస్థితి, శుద్ధి చేసినటువంటి యురేనియం సమస్యకు పరిష్కారం లభించే వరకు ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి యథాతథ పరిస్థితిని కొనసాగించేందుకు అమెరికా ఇరాన్ అంగీకరించాయంటూ కూడా చూస్తా ఉన్నాం. ఎగుమతులకు అనుమతులు, నిధులు విడుదల, అమలుపై పర్యవేక్షణ, తదుపరి చర్చలు, తీర్మానం ద్వారా ఆమోదం అంటూ చాలా స్పష్టంగా 14 డిమాండ్లతోటి ఈ యొక్క పీస్ డీల్ 60 రోజుల పీస్ డీలులో సంతకాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రపంచానికి భారతదేశం నమ్మకమైనటువంటి భాగస్వామి అంటూ చెప్తాను. ఎందుకంటే
మన దేశం అన్ని ప్రపంచ దేశాలకు అలసైపోయింది. అందుకే ఎవడు పడితే వాడు మన దేశానికి వచ్చి ఇష్టారీతిన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.